లడ్డు చేయడానికి వేరుశనగ పప్పు, తినే శనగపప్పు, తెల్ల నువ్వులు, బెల్లం తీసుకుందాం. వేరుశనగ పప్పు, తినే శనగపప్పు, తెల్ల నువ్వులు నెయ్యి వేయకుండా మీడియం ఫ్లేమ్లో మాడకుండా కలయపెడుతూ వేయించుకోవాలి. బెల్లం సన్నగా తురిమి పక్కన ఉంచుకుందాం. చల్లారిన తరువాత ఈ 3 పప్పులను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసిన పొడిలోనే బెల్లం వేసి మరొకసారి గ్రైండ్ చేస్తే బెల్లం పొడిలో బాగా కలుస్తుంది. దీనిని ఒక ప్లేట్లోకి మార్చేద్దాం. ఇక్కడ మనం మెత్తటి బెల్లం తీసుకుంటే మనం లడ్డు కట్టేటప్పుడు ఎక్కువ నెయ్యి పట్టదు. ఇలా కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ ఉండలు కట్టుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలు 15 రోజుల పాటు నిలవ ఉంటాయి. కానీ వీటిని రుచి చూస్తే 5 రోజులకే డబ్బా ఖాళీ అవ్వడం ఖాయం. ఇవి చిన్న పిల్లలకు, పెద్దవారికి రోజు తీసుకోవచ్చు. బయట కొనే చిరుతిళ్ళ కన్నా ఈ లడ్డు చేసి పిల్లలకు స్నాక్స్గా ఇస్తే వారికి చాలా ఉపయోగపడుతుంది.